శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో కలిగి ఉన్నాడు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి భావిస్తారు. దాని తగిన విధంగానే మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో కలిగి ఉన్నాడు. ఇది ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందటానికి మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పు చేర్పులలో అనుకూలత, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దాని తగిన విధంగానే ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సంతానం విషయంలో వారి యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధం, పరిచయాలు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ పరిచయాలు ఎప్పటికైనా నాకు ఉపయోగపడతాయి, వీటి వల్ల ఎటువంటి నెగిటివ్నెస్ అనేది జరగదు అని చెప్పి మీరు భావిస్తారు. స్నేహితులతో బంధువులతో గడపగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వడ్డీ వ్యాపారస్తులకి డబ్బు సకాలంలో అందడం, వడ్డీ వ్యాపారస్తుకి రొటేషన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్త్రీతో పరిచయాలు, స్త్రీ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, వారి యొక్క సహాయం పొందడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతంగా ఈ వారం ఉంటుంది. సక్సెస్ అనే విషయంలో ముందుకు ఉండాలి. కొంచెం కష్టపడినా సరే సక్సెస్ సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిలో ఒక అడుగు ముందుంటారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ కూడా
రాజకీయ అనుకూలత అనేది మీకు అనుకూలించే విధంగా ఉంటుంది. అనుకున్న పదవిని పొందటానికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో కానీ మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి మీకు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పాజిటివ్గా ఉన్నాయి. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి గ్రూప్స్ కానీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం, మరియు వాటితో పాటు ఇవన్నీ చేయలేనటువంటి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. వాటితో పాటు మీరు చేసుకోవాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా పఠించటం, మరియు అదేవిధంగా హనుమాన్ ఆరాధన చేయటం, వీలైతే మంగళవారం పూట ఆకుపూజ చేయించడం అనేది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందని నేను చూద్దాం. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. కాకపోతే అధికమైనటువంటి ఖర్చు కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటని, మీరు అననటువంటి మాటని మీ మీదకి ఆపాదించేటువంటి విషయాలు మనుషులు చుట్టూ ఉంటారని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు అనని మాటలు, మీరు ఎవరిని ఏదో కించపరిచినట్టుగా అననట్టుగా మీ మీద అది రూపొందించి మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి జనాలు ఎక్కువగా తాపత్రయపడడం అనేది మీకే అర్థం కానటువంటి ఒక విషయం. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలి, భార్యాభర్తల విషయంలో ఒకటే మాట మీద ఉండాలని చెప్పడం జరుగుతుంది. దానికి విరుద్ధంగా కొన్ని విషయాలు జరగటం అనేది మీకు అర్థం కానటువంటి విషయంగా చెప్తారు. కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలు కొంచెం సపోర్టివ్గా వారి నుంచి కొన్ని సహకారాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారు కూడా దాన్ని తగిన విధంగానే మీకు సహాయం చేయటం అనేది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టం, డబ్బు పరంగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో అడ్జస్ట్మెంట్లకి కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏదో విధంగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ అడ్జస్ట్మెంట్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారం మీ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులు కోరుకుంటారు. అధికమైనటువంటి శారీరక శ్రమ, ఖర్చు ఎక్కువగా ఉండటం, రాబడి తక్కువగా ఉండటం, అది వ్యాపార పరంగా అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతున్నది అనే ఆలోచన అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు. ఆ విషయంలో కట్టవలసినటువంటి డబ్బు మరియు అదేవిధంగా వచ్చేటువంటి ఇన్కము విషయంలో బేరీజ్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మార్పు గురించి ఎక్కువగా ఆలోచించడం, రావాల్సినటువంటి అప్పులు ఇంతకుముందు తీసుకున్నటువంటి వారు మీకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయం. మీరు తీసుకునేటప్పుడేమో మీ చేయి పైన ఉంటుంది, ఇచ్చేటప్పుడేమో వాళ్ళ చేయి పైన ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. తీసుకునేటప్పుడు ఒకలాగా మాట్లాడడం, ఇచ్చేటప్పుడు డబ్బులు ఇంకొకలాగా మాట్లాడడం, ఇదేంటి సమాజం ఎలా ఉంది అని చెప్పి ఆలోచించి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా రావడం జరుగుతుంది. కూడా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో స్థిరపడగలుగుతారు. ఏదో విధంగా కుటుంబ అభివృద్ధికి ఎక్కువగా కాంక్షిస్తారు. పిల్లల యొక్క ఏ ఖర్చు చేసినా సరే పిల్లల యొక్క ఉన్నతి కోసమే నేను చేస్తున్నాను అని భావించగలుగుతారు. మరియు అదేవిధంగా రాశివారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, రాజకీయ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉండే విధంగా ఉంటుంది.
ఎక్కువగా పితరులు మీ మీద చెప్పేటువంటి వారు ఎక్కువగా ఎంకరేజ్ అవుతారు. చుట్టూ ఉండేటువంటి వారందరూ వాళ్ళే ఉంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విలువైన డాక్యుమెంట్స్ కానీ వాటిని ఎక్కడ భద్రపరుచుకుంటున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు గమనించి జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్సే జీవితంలో కొంచెం సహాయం చేయగలుగుతారు బంధువుల కన్నా అని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది విద్యార్థులకి కూడా కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు 1-2 సార్లు దత్తాత్రేయ స్వామిని పూజించడం, అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, ఎర్రటి వస్త్రాన్ని ధరించడం, మరియు అదేవిధంగా వీలైతే మంగళవారం పూట హనుమంతుడికి ఆకు పూజ చేయించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడినా సరే మిమ్మల్ని నిందించడం కార్యాలయాల్లో మీకు అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. మీ మీద ఎక్కువగా పనిభారం పెట్టడం, అందరూ దాన్ని వేడుకగా చూడడం, వీడు ఎంతవరకు పనిచేస్తాడు, వీడు ఎంతవరకు చేయగలుగుతాడు అని చెప్పి మీ మీద అనవసరమైనటువంటి పనిని కూడా మీకే కల్పించి మీతో పని చేయించి వేడుక చూసేటువంటి వారు ఎక్కువ అవుతారు. శారీరక శ్రమ పడినా సరే ఎంతో కొంచెం లాభం ఉంటే మంచిది అని చెప్పి మీరు భావిస్తారు. కానీ అటువంటి లాభం లేనప్పుడు కొంచెం బాధ కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, ప్రయాణ ఒత్తిడి, అలసట, వాటితో పాటు ఉద్యోగపరంగా కూడా ఈ పని ఒత్తిడి కొంచెం బాధించే విధంగా ఉన్నప్పటికీ మనం ఎంతో కొంత కష్టపడుతున్నాం, ఈ కష్టానికి తగినటువంటి ఫలితం దక్కితే చాలు అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు. శారీరక శ్రమ, మానసిక శ్రమతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొంచెం ఆలోచించాలి. కట్టవలసినటువంటి డబ్బు ఎక్కువగా ఉండడం, రాబడి తగ్గడం అర్థం కానటువంటి పరిస్థితి. ఇంట్లో ఖాళీ అయినప్పుడు ఆ ఇంట్లో చేరేటువంటి వారు ఇంట్లో ఇల్లు ఖాళీగా ఉన్నా సరే ఇంట్లో చేరకపోవటం, మరి అంటే అద్దె రాబడి రాకపోవటం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా సమయానికి డబ్బు టర్న్ ఓవర్ అంటే ట్రాన్సాక్షన్స్ జరగకపోవటం అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. అలాంటి అర్థం కానటువంటి పరిస్థితికి ముఖ్య కారణం కుజుడు జన్మరాశుల సంచారం. ఇది మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాల్లో తలదూర్చకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. మధ్యవర్తి పంచాయతీలకి మిమ్మల్ని పిలిచినా సరే నా పరిస్థితి బాగలేదు, నేను వీటికి దూరంగా ఉంటున్నానని చెప్పి క్లియర్గా నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. అదే విషయాన్ని చెప్తారు, బాబు ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు, నేను ఈ పంచాయతీలు వీటన్నిటికి రాలేను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. అదే మంచిదని చెప్పి కూడా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇటువంటి అనవసరమైనటువంటి తగాదాలకి, స్త్రీలతో అనవసరమైనటువంటి వాదనలకి దూరంగా ఉండడం అనేది మంచిది. వీలైనంత త్వరగా ఏదైనా ఒక విషయాల్లో డిస్ప్యూట్స్ ఉన్నా సరే వాటన్నిటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టే ఫలి అనే విధంగా నమ్ముకోవడం మంచిది. మ్యాథమెటిక్స్ బాగా వచ్చినప్పటికీ పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కొద్ది కష్టపడి చదివితేనే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి అదేవిధంగా వృత్తి వ్యాపార రీత్యా కూడా ఇందా చెప్పిన విధంగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో
అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కొంచెం స్తబ్దుగా ఉండేటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. ఈ రాశి వారు, ముఖ్యంగా మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, మరియు వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమాన్ దేవాలయం దర్శనంలో సింధూరాన్ని నివేదనగా తీసుకొని ఆ సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోవటం మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కానీ శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చుని, దుబారా ఖర్చుని నియంత్రించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం అర్థం కానటువంటి పరిస్థితి. వచ్చేటువంటి రాబడి కన్నా ఖర్చు అనేది ఎక్కువగా ఉండటం, కట్టాల్సినటువంటి డబ్బు, అప్పుల భారం అనేది కొంచెం మానసికమైనటువంటి శ్రమకి కలిగించే విధంగా ఉంటుంది. పని భారం ఒక పక్కన, మరి అదేవిధంగా ప్రయాణ విషయంలో విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా, ఏది ఎలా ఉన్నా సరే గ్రహస్థితి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, మరియు అదేవిధంగా సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరటం, మరియు అదేవిధంగా సుఖంగా ఈ వారం గడవటం అనేది ఒక ప్రశాంతంగా గడిచే విధంగా ఉంటుంది. అంటే సమయానికి తిండి, కంటి నిండా నిద్ర సమయానికి జరగటం భాగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే స్థితిగతి రీత్యా రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు ఎందుకు దూరం అవుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ విషయంలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఒక సంబంధంలో ఎక్కడో దూరంగా ఒక మెరుపు మెరిచినట్లుగా ఒక సంబంధం వెతుక్కుంటూ రావటం మానసికంగా కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏదైనా ఈ సంబంధం అయితే బాగుండు అని చెప్పి ఒక ఆశను కలిగించటం అనేది ఒక కొసమెరుపుగా ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మారాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో చేయాలి అని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. కానీ వారి యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగినటువంటి ప్రయత్నం, అంటే మీరే చేయనటువంటి ప్రయత్నం. ఒక అడుగు మనం ముందుకు వేస్తే 4 అడుగులు ఎవరైనా సహాయం చేయగలుగుతారో అని చెప్పి భావిస్తారు. కానీ ఎందుకో ఏదో ఒక అడ్డంకి మిమ్మల్ని ముందుకు పోనివ్వనటువంటి పరిస్థితి. అసలు ఉద్యోగం మనం ప్రయత్నం చేయట్లేదు, మనం ప్రయత్నం చేస్తే కానీ వీళ్ళకి మనం చేసేటువంటి పనికి వాల్యూ తెలియదు అని చెప్పి మీరు భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి మీరు భావిస్తారు. బంధువులు, బ్రదర్స్, సిస్టర్స్తో గడపటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు, బాగా కష్టపడి చదవగలుగుతారు. అనుకూలమైనటువంటి శుక్రుడు, గురువు యోగాన్ని ఇవ్వగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మంచిగా మాట్లాడేటువంటి వారందరూ బంధువులు కాదు. అదేవిధంగా మిమ్మల్ని దూషించేటువంటి వారు, మనలో తప్పులు ఎతికేటువంటి వారు ఎవరు మనకు శత్రువులు కాదు అని చెప్పి మీరు తెలుసుకుంటారు. జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలు మీకు ఆ యొక్క మార్పుని, ఈ యొక్క సత్యాన్ని మీకు రుజువు చేస్తాయి. వాటి ద్వారా ఎన్నో తెలుసుకోవటం జరుగుతుంది. గుణపాఠాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుడికి సమర్పించినటువంటి సింధూరం నుంచి ఏదైతే ఆ సింధూరాన్ని ప్రతి మంగళవారం పెట్టుకోవటం, మరియు అదేవిధంగా ఈ రాశివారు అష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశివారు ముఖ్యంగా వచ్చిన ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు హెల్త్ పరంగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి, సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్లో రొటేషన్ బాగుంటుంది.
ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పటిదాకా దూరంగా జరిగినటువంటి వారు దగ్గరగా చేరటం అనుకోని పరిణామంగా మీరు భావిస్తారు. వైవాహిక జీవితంలో ఈ కష్ట నష్టాలు ఇలాగే ఉండే విధంగా ఉంటుంది అని చెప్పి ఒక అంచనాగా రాగలుగుతారు. వీటికన్నీ ఒక ముగింపు రావాలి అని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత, అదేవిధంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొత్త ఉద్యోగంలో మార్పు జరిగితేనే ఉద్యోగపరంగా మరియు అదేవిధంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది. ఫైనాన్షియల్లో రొటేషన్ బాగుంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు కట్టడానికి అవసరమైనటువంటి డబ్బు రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదుగుదల మరియు విధంగా కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత, ఒక మంచి ప్రశాంతమైనటువంటి జీవితంలో తిరిగి పొందడం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ సత్సంబంధాలు మన జీవితంలో ఉపయోగపడతాయి. ఎలాగైనా సరే 10 మందికి సహాయం చేశాం కాబట్టి మనకు ఈ యొక్క రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది. దీని ద్వారా నేను ఒక మంచిగా ఉపయోగించుకోగలుగుతానని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల యొక్క ఆదరణ, కార్యాలయాల్లో మీరు పనిచేసినటువంటి తీరును మెచ్చుకోవడం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి సన్మానాల విషయంలో కానీ లేకపోతే మీరు చేసేటువంటి పనికి కానీ గుర్తింపు పొందడం కానీ ఒక శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకోకుండా జరిగేటువంటి ట్రాన్స్ఫర్స్ మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఒక మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అది కూడా ఒక ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. దీని ద్వారా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్ర జపం ఒకటి చేసుకోవాలి. మరియు లేని పక్షంలో దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలని అధిగమించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. బాగా సాఫీగా వెళ్తున్నటువంటి యొక్క జీవితంలో అనుకోనటువంటి చిన్న చిన్న సంఘటనలు వాటికి ఎలాగైనా సరే ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. ఎక్కువగా మానసికమైనటువంటి స్థిరత్వం కలిగి ఉంటారు. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలని చెప్పి భావిస్తారు. దాని విధంగానే కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని బలవంతుడు, అదేవిధంగా గురువు అత్యంతకమైనటువంటి బలవంతుడుగా ఉన్నాడు. పిల్లల యొక్క మానసికమైనటువంటి ఎదుగుదల, శారీరక ఎదుగుదల విషయంలో పూర్తిగా ఆనందానికి మరియు అదేవిధంగా నమ్మకాన్ని కల్పించగలుగుతుంది. మీకు జీవితంలో శత్రు సంబంధితమైన విషయాలు పైచేయి సాధించగలుగుతారు. ఖర్చు పెట్టే డబ్బు పిల్లల మీద ఖర్చు పెడుతున్నాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు. పిల్లలకి వారి యొక్క చదువుకి వారి యొక్క ఎదుగుదలకి ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదని భావిస్తారు. కార్యాలయాల్లో కానీ మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో భేదాభిప్రాయాలు ఎదురైనప్పటికీ కూడా ఉన్నతాధికారులతో వాటిని ఎలాగైనా సరే కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి భావించడం, వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు స్త్రీలతో భేదాభిప్రాయాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మరియు అదేవిధంగా
ఏ విషయానైనా సరే వైవాహిక జీవితంలో కూర్చొని మాట్లాడుకొని సంప్రదింపుల ద్వారా మాటలను సర్దుబాటు చేసుకోవాలి అనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల ద్వారా, మధ్యవర్తి పంచాయతీల ద్వారా విషయాలు మాట్లాడుకుంటే తీరిపోతాయి అని చెప్పి భావిస్తారు. ఆ విషయంలో మీరు కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొంచెం స్తబ్దుగా ఉండే విధంగా ఉంటుంది. వారసత్వంగా వచ్చినటువంటి భూముల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి విషయంలోనూ చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదిస్తున్నాను, అదేవిధంగా వాటిని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి విషయం కూడా నాదే అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. విద్యలో మ్యాథమెటిక్స్ స్కిల్స్లో విషయంలో మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితిగానే గోచరిస్తూ ఉన్నది. కానీ ఓవరాల్గా విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితిగా ఉంది. కానీ మ్యాథమెటిక్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఎక్కువగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. సుఖ సంతోషాలతో తనతో పంచుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఫైనాన్షియల్ రొటేషన్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గౌరవం పొందగలుగుతారు. కొన్ని విషయాల్లో బంధువులతో స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా మీ నెగిటివ్నెస్ మీ మీద చూపించడానికి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. అది కార్యాలయాల్లో, గృహంలో, బంధువుల నుంచి కొంచెం ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. వారిని ఎలాగైనా సరే కట్టడి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చెయ్యని పనిని కూడా మీ మీదకి ఆపాదించి మిమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించేటువంటి వారికి గట్టి సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్లో కూడా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు వాటితో పాటు ఈ రాశి వారికి ఖర్చు విషయాల్లో కొంచెం ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటం, దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి స్థితి కొంచెం యోగాకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి. అనుకూలమైనటువంటి గురుగ్రహ స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా కష్టపడి చదివితేనే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నప్పటికీ ఏదో ఒక బాధ అనేది శారీరకంగా ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా చుట్టుపక్కల వారు వల్ల కొంచెం మానసికంగాను వేధించే విధంగా ఉంటుంది. వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు రాజకీయంగా మీరు వెతకడానికి చేస్తున్నటువంటి పనికి ప్రయత్నం ఏదైతే ఉందో వాటికి ఈ పక్కన ఉన్నటువంటి వారు ఏదో విధంగా అడ్డుపుల్ల వేయాలని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క శక్తి మీకు తెలుసు, మీ యొక్క శక్తి వారికి తెలుసు. మీరు ఎప్పుడు ఎలాగైతే మీరు పైకి ఎదిగిపోతారేమో అని చెప్పి ఒక ఆలోచనతో మీకు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీకు అడ్డుపడ్డం, మీకు మంచి సంబంధం వస్తుందేమో అని ఒక ఆలోచనతో మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ఉన్నది లేనిది 10 మందికి బ్యాడ్ ప్రాపగాండా చేయటం,
ఇదే పనిగా పెట్టుకుంటారు మీ బంధువుల్లోనూ, మరియు అదేవిధంగా మీ యొక్క పనిచేస్తున్నటువంటి కార్యాలయాలు. ఆ విషయం తెలియకపోతే ఒక రకంగా ఉంటుంది. మీరు వీరికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతి విషయాన్ని అందరికీ కంట్రోల్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ఆ విషయంలో నా తప్పు లేనప్పుడు నేను ఎదిరించడంలో తప్పేం లేదని చెప్పి భావిస్తారు. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించటం, వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని పూజించటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, వాటితో పాటు ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ చేసుకోవాల్సినటువంటిది ఈ యొక్క కుజగ్రహ మంత్రజపం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే నూతన ఉద్యోగ అన్వేషణలోనూ కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో మానసికమైనటువంటి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకున్న విధంగానే వేరే వారి సహాయం ద్వారానే సరే ఉద్యోగం సాధించాలనుకుంటారు. దానికి తగిన విధంగానే వేరే వారి సహాయాన్ని అర్థించడానికి కూడా వెనుకాడరు. రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీరు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి ఉన్నతాధికారులు మీ కార్యాలయాల్లో మిమ్మల్ని పొగడటం, 10 మందితో మీరు చేస్తున్నటువంటి కష్టానికి గుర్తించడం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇటువంటి వారిని గమనించగలుగుతారు. మీ ముందు మాట్లాడేటువంటి వారు ఇటువంటి వారిని గమనించగలుగుతారు. వారు ముందుకు మా విధంగాను వెనకాల ఒక విధంగాను మాట్లాడడం మీరు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిని ఎలాగైనా సరే చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మాట్లాడేటువంటి వారందరూ మంచివాళ్ళు కాదు, చెడు మాట్లాడేటువంటి వారు, మీరు చేసేటువంటి తప్పులు చూపించేటువంటి వారు ఎవరు చెడ్డవారు కాదు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానికి తగిన విధంగా ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలనుకుంటారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నేను కష్టపడి సంపాదించింది, ఎందుకు అనవసరమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబం అంతా ఒకే తాటి మీద ఉండాలి అని చెప్పి మీరు అందరూ కూర్చోబెట్టి చెప్పడం ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడి శ్రమ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సంబంధాలు సత్సంబంధాలు మీకు రాజకీయంగాను కొన్ని విషయాల్లోనూ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మరి వాటితో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఎవరైతే విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అడ్మిషన్స్ గురించి, ఉన్నత స్థాయిలో విద్య గురించి, అబ్రాడ్ ట్రావెల్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల గురించి, డబ్బు ఖర్చు గురించి మీరు ముఖ్యంగా పూజించాల్సినది హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి వరం కొద్ది మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాశి వారికి ఖర్చు విషయంలో దుబారా ఖర్చు, ఒక చోట 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఆలోచించగలుగుతారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనుకోని విషయాల్లో మాట పెరగడం అర్థం కానటువంటి విషయం. వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటారు. కంట్రోల్గా ఉండాలి,
ఏ విషయమైనా సరే కుటుంబంలోనే ఉండాలి అని చెప్పి అనుకుంటారు. కానీ మీ యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకి థర్డ్ పర్సన్ ఎంట్రీ అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మీకు వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎటువంటి కష్టం లేనట్టుగా వాళ్ళు భావించి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కష్టాన్ని ఎక్కువగా ఎత్తి చూపడానికి, మీ యొక్క ఇంటిని చక్కదిద్దడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వారందరూ పూనుకోవటం, ప్రతి విషయాన్ని అందరికీ తెలిసే విధంగా చెప్పటం, ఇలాంటివి తగ్గించుకోవాలని చెప్పి మీరు భావిస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామికి కుటుంబంలో ఉన్న అందరికీ ఇల్లు అనేది గుట్టుగా ఉండాలని చెప్పి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ విషయాన్ని వారు కూడా అర్థం చేసుకోండి ముందుకు వెళ్తారని చెప్పి మీరు భావిస్తారు. ఈ రాశి వారికి దుబారా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై చేస్తారు. ఎందుకంటే మాట చెప్పేటి ఎదురుగా అంటే మిమ్మల్ని కోపగించుకొని మాట చెప్పేటువంటి వారు ఎవరు శత్రువులు కాదు, ఈ వెనకాల ఉండేటువంటి వారందరూ మిత్రులు కాదు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి శారీరక శ్రమని ఎలాగైనా సరే నేను ఎదుర్కోగలుగుతాను, కానీ కుటుంబంలో ఉన్నటువంటి పొరపక్షాలను ఎలా ఎదుర్కొంటాను అని చెప్పే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. శని అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా చతుర్థంలో శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మరియు వాహనం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాహనాల్లో సెకండ్ హ్యాండ్ వాహనానికైనా సరే సిద్ధమవుతారు. వాటి మీద బేరేజ్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు కూడా. ముఖ్యంగా వాహనంలో ఏ వాహనం కొనుక్కోవాలని చెప్పి ఒక ఆలోచనలో పడుతూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విషయంలో కొద్ది ఎక్కువగానే కృషి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు ఈ వారం రొటేషన్ పరంగా కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. రావాల్సిన చోట నుంచి రాకపోవడం డబ్బు సమయానికి అర్థంగానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో భార్య సహాయమైనా సరే తీసుకొని కడదామని చెప్పి ఒక అడుగు ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం. వాటితో పాటు ఈ రాశి వారు చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించాలి. ఇవి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా కొంచెం శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకున్నా సరే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులను మెప్పు పొందగలుగుతారు. మీకు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. శారీరక శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 10 మందిలో ఉన్నత అధికారులతో పాటు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి సానుకూలమైనటువంటి కాంటాక్ట్స్ అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఇది మీకు రాజకీయంగానూ ఒక మంచి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అది ఉద్యోగపరంగా అయినా సరే, రాజకీయ పరంగా అయినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఏ విషయాన్ని ఎవరికి చెప్తే వారు ఎలాగ మార్చి చెప్తారో అనే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. మరియు అదేవిధంగా ఇప్పుడు కుజుడు షష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పోలీస్ స్టేషన్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఒక గాడిన పడడానికి అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు. వారికి పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందడం, మీకు రావలసినటువంటి పదవి, మరి అదేవిధంగా మీకు రావలసినటువంటి అనుకూలమైనటువంటి ఏవైతే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరగటం ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని ఎదవలుగా చూపించాలని చెప్పి చేయాలనుకున్నటువంటి వారు మీకు దగ్గరగా జరగటం, అంటే మీకున్నటువంటి విరోధులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరగా జరగటం, అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, దుబారా ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దుబారా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా మానసికమైనటువంటి స్థైర్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. కుటుంబంలో కొంచెం మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది. అది మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని కొంచెం అప్పుడప్పుడు మానసికంగా బాధిస్తాడు. అంటే శోకతృప్త హృదయం, అంటే శోకాన్ని ఏ బాధ లేకపోయినా సరే మానసికమైనటువంటి బాధని ఏడుపుని కలిగిస్తూ ఉంటాడు. జన్మరాశిలో శని సంచారం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. వీలైనప్పుడు ప్రతి శనివారం వెళ్ళి దర్శనం చేసుకోండి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, గణితం చేస్తున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితేనే విద్యాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంతగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కానీ ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. కట్టాల్సినటువంటి డబ్బుకు సమయానికి డబ్బు అరేంజ్మెంట్ చేయగలుగుతారు అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసికంగా ఎదుగుదల, స్థిరత్వం కలిగి ఉంటారు ఈ యొక్క వారం. మరి కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో చాలా రోజుల తర్వాత కొంచెం సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఎవరిదైనా సహాయం తీసుకోలేనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించాలి అని చెప్పి భావించగలుగుతారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళటం మరియు స్థైర్యం అనేది కూడబెట్టుకుంటారు. మరియు అదేవిధంగా వాహన కొనుగోలు గురించి ఆలోచించడం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వాహనం కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుక్కోవాలి అని చెప్పి మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు వాటితో పాటు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ మంత్రజపం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగంలో శారీరక శ్రమ తప్ప ఎక్కువగా రాబడలేదు, మార్పు చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది.
ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో, పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారితో ఒక మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆ పరిచయాలు నాకు ఎప్పటికైనా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి కష్టపడి చదువుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి రవిగ్రహ అనుకూలత పూర్తిగా యోగిస్తున్నది. మరియు మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిల గుర్తింపు పొందడం, మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో వాటిని పిలిచి మీరు చేస్తున్నటువంటి కార్యాన్ని, మీరు చేస్తున్నటువంటి వర్క్ని అప్రిషియేట్ చేయడం ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని గురిచేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సుఖమైనటువంటి నిద్ర, తిండి పొంది ప్రశాంతంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ఈ వారం గడుస్తుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నటువంటి సంబంధ విషయాల్లో కొంచెం సానుకూలంగా ఉండే విధంగా ఉంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు కూడా వేరే వారి వెహికల్లో పోవటం కానీ, లేకుంటే వేరే వారి సహాయం ద్వారా కానీ వెళ్ళినట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది. శారీరక, శ్రామిక ఎక్కువ ఒత్తిడి అనేది తగ్గించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంది. స్త్రీలతో సఖ్యత పొందగలుగుతారు. వారికి సహకారం అనేది ఈ వారం మీరు చెవి చూడగలుగుతారు. గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి కొంచెం దూరంగా జరగాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, నిర్ణయం తీసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. మానసికమైనటువంటి శ్రమ, భయాందోళన అనేది ఒకటి ఉంది. అంటే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఏవైతే కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవాల్సినటువంటి వారు చేసుకోవటం. లేనప్పుడు ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి.